హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో మస్త్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. నిన్న సీరియస్ టాస్క్లు పెట్టిన బిగ్ బాస్ ఈరోజు అందరిని నవ్వించే పనిలో పడ్డాడు. కలర్ విచ్ కలర్ డు యూ వాంట్ అనే టాస్క్ ఫన్నీ గేమ్ని పెట్టాడు. ఇక ఇందులో ఓడిపోయిన వారిని ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా మణికంఠను యష్మి నవ్వించాల్సి వచ్చింది. ఇక పృథ్వీ అయితే లేడీ గెటప్లో కనిపించాలంటూ కంటెస్టెంట్లు బుక్ చేసేశారు. ఇంకా తాజాగా రిలీజ్ అయిన ప్రోమో గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ ఈరోజు పొద్దున్నే మార్నింగ్ మస్తీ టాస్క్ ఇచ్చాడు. కలర్ విచ్ కలర్ డు యూ వాంట్ అనే ఈ ఫనీ టాస్క్లో చెరో టీం నుంచి ఒక్కొక్కరు పాల్గొన్నారు. ఇక ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ అడిగిన కలర్ను అపోనెంట్గా ముందు తెచ్చి బాక్స్లో వేయాలి. ఇక ఈ టాస్క్లో ముందుగా అటు ఆదిత్య ఇటు మణికంఠ పాల్గొన్నారు. మణికంఠ ఓడిపోవడంతో ఓ సరదా పనిష్మెంట్ ఇవ్వాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. మణికంఠ ఓ మంచి ఐటమ్ సాంగ్కి డాన్స్ చేయాలంటూ ఆదిత్య చెప్పాడు. దీంతో సూపర్ మచి సాంగ్కి డ్యాన్స్ చేశాడు మణికంఠ. ఇక ఆ తర్వాత నిఖిల్ నబీల్ పోటీ పడగా దీంతో నబీల్కి దిమ్మ తిరిగిపోయే పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమ్మింగ్ పూల్లో వాటర్ని బకెట్లో నింపాలి, కానీ స్పూన్తో మాత్రమే తోడాలి అంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ను నబీల్ నవ్వుతూ పూర్తి చేశాడు. నెక్స్ట్ సీత యష్మిలు పోటీ పడగా యష్మి ఓడిపోయింది. దీంతో మణికంఠ ఏదైనా చేసి నవ్వించాలంటూ టాస్క్ ఇచ్చారు. ఇక యష్మి నీ డ్రెస్ సెన్స్ సూపర్గా ఉంటుంది, ఎంత క్రేజీగా ఉంటుంది, ఈరోజు చూడగానే ఆ డ్రెస్ సెన్స్కి పడిపోతా అంటూ సోది చెప్పింది యష్మి. తర్వాత పృథ్వీ ప్రేరణ ఆడితే పృథ్వీ ఓడిపోయాడు. దీంతో పృథ్వీ అమ్మాయిలా రెడీ అయి హీల్స్ వేసుకొని వాక్ చేయాలంటూ టాస్క్ ఇచ్చింది సీత. దీంతో మిడీ వేసుకొని గొడుగు పట్టుకొని తెగ కష్టాలు పడ్డాడు పృథ్వీ. అయితే విష్ణుప్రియ మాత్రం తెగ నవ్వుకుంది. ఇలా ప్రమో మొత్తం కాస్త ఫన్నీగానే ఉంది. ఇక సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్ల విషయాలకు వస్తే నిన్న జరిగిన 3 టాస్కుల్లో 2 నిఖిల్ టీం గెలిచింది. ఒక టాస్కుల్లో మాత్రం ఎవరు గెలవలేదు. దీంతో 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపగా మరొకరిని యాడ్ చేశాడు బిగ్ బాస్. ఇక వైల్డ్ కార్డ్ విషయంలోకి ఇస్తే మొత్తం 9 మంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. టెస్టీ తేజ, నైని పావని, యాంకర్ రవి, గంగవ్వ, మెహబూద్, రోహిణి, హరితేజ, ముక్క అవినాష్, గౌతమ్ కృష్ణ వీరంతా ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 5న వీరు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. లాస్ట్ సీజన్లో 5గురును వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపగా ఈసారి 9 మందిని పంపిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.